హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకి శుభవార్త. మన సొంత రాష్ట్రాల్లోనే జాబ్ పోస్టింగ్ కల్పిస్తూ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్ ఉద్యోగాలకి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీకు సంవత్సరానికి సాలరీ 15.5 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ ఇస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎలాంటి గేట్ స్కోర్ కూడా అక్కర్లేదన్నమాట. అందరికీ అవకాశం అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ ఉద్యోగాలు. మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఎలా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అన్ని వివరాలని మీకు పిన్ టు పిన్ ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ ఇవ్వండి. మీ నుంచి ఒకే ఒక చిన్న లైక్ అయితే అడుగుతున్నాను. ఎటువంటి రూపాయి ఖర్చు అయితే లేదు. లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, నిన్న మనకి ఇంటర్ అర్హతతో అసిస్టెంట్ ఉద్యోగాలకి పంచాయతీరాజ్ శాఖ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్ గురించి ఆల్రెడీ మన ఛానల్లో కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో అప్లోడ్ చేశాను. చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను. ఈ వీడియో కూడా చూసేసి జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఇప్పుడు మనము ఈ యొక్క డీటెయిల్స్లోకి అయితే వెళ్దాం. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అండర్లో పనిచేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన ఏపీ అండ్ తెలంగాణలో ఉన్నటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి సంబంధించినటువంటి ఆఫీసులలోనే ఈ యొక్క వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేయడానికి నోటిఫికేషన్ అనేది ఇక్కడ ఈ డేట్ రోజు అయితే రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఈ రిక్రూట్మెంట్కి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవాలి. ఆన్లైన్ అప్లికేషన్ మనకి 3 డిసెంబర్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ 29th డిసెంబర్ వరకు కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ వచ్చేసి సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ పోస్టింగ్స్ అనేవి కల్పిస్తున్నారు. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కూడా తెలియాలి కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి పోస్టులకి సంబంధించి డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే, ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు మేనేజ్మెంట్ ట్రైనీ పొజిషన్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీకు ఫస్ట్ ట్రైనింగ్ అనేది వాళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట, మేనేజ్మెంట్ ట్రైనింగ్ కింద. ఆ ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్గా గ్రేడ్ 2 హోదాలో పర్మనెంట్ ఆఫీసర్ జాబ్ అనేది ఇస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. మీకు ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్లో కూడా ఎవ్రీ మంత్ మీకు సాలరీ అనేది పే చేస్తారు. ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు బేసిక్ పేనే 40,000 ఉంటుంది. దీంతో పాటు డిఏ, అలాగే హౌస్ రెంట్ అలవెన్సెస్, అలాగే మీకు ఇంకా పార్క్స్ అండ్ అలవెన్సెస్, ఇతరత్ర బెనిఫిట్స్ అన్నీ కలుపుకుంటే సంవత్సరానికి 15.5 లక్షల రూపాయల సాలరీ ప్యాకేజ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే నెలకి మీకు దాదాపుగా 1,20,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. అండ్ ఈ యొక్క జాబ్స్కి సంబంధించి పోస్టింగ్స్ కూడా మన సొంత రాష్ట్రంలోనే కల్పిస్తున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఎవరు కూడా మిస్ చేసుకోకండి. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ కూడా మనకి 2 తెలుగు రాష్ట్రాల్లోనే ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి విజయవాడలో, తెలంగాణ వాళ్ళకి మన హైదరాబాద్లో అయితే ఈ యొక్క ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. మీకు ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది. మీకు 2 ఎగ్జామ్స్ అనేవి ఉండవు అనమాట. ఒకటే సిబిటి ఎగ్జామినేషన్, అది కూడా మనకి ఆన్లైన్లోనే కండక్ట్ చేయబోతున్నారు. దాని తర్వాత మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేసి ఈ జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, ఇక్కడ కండక్ట్ చేస్తారంటే మనకి మన 2 తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పాను కదా. అయితే మనకి ఎప్పుడు కండక్ట్ చేస్తారు అనేది మనకి ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అనౌన్స్ అనేది చేస్తారు. ఎగ్జామినేషన్ వచ్చేసి 2 hours అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి 150 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మనకి పార్ట్ 1 అండ్ పార్ట్ 2కి సంబంధించి ఇక్కడ క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ 1లోనేమో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, పార్ట్ 2లోనేమో 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. పార్ట్ 1లోనేమో 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి మీ యొక్క డిసిప్లిన్, మీకున్నటువంటి క్వాలిఫికేషన్ రిలేటెడ్గా సబ్జెక్ట్ డిసిప్లిన్ నుంచి 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. మిగతా 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వచ్చేసి అందరికీ కామన్గా ఉంటాయి, జనరల్ యాప్టిట్యూడ్ నుంచి అయితే అడుగుతారనమాట. ఇందులో మీకు ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.25 మార్క్స్ అనేవి తీసివేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళకి డైరెక్ట్గా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసేసి ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సెలక్షన్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే, ఏదైతే రిటర్న్ టెస్ట్ ఉందో రిటర్న్ టెస్ట్కి 85% వెయిటేజీ, ఇంటర్వ్యూకి వచ్చేసి 15% వెయిటేజీ తీసుకుని అభ్యర్థుల్ని డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఒక వేకెన్సీస్కి అయితే సెలక్షన్ చేస్తాము అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇచ్చారు. సో మీకు దాదాపుగా 1 year పాటు కూడా ట్రైనింగ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మీకు వర్క్ అంతా కూడా వాళ్ళే మీకు నేర్పించడం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు.
అంటే జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి సో ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఈ నోటిఫికేషన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకుండా డెఫినెట్గా అప్లికేషన్స్ పెట్టుకునే ప్రయత్నం చేయండి. మనకి ఇనీషియల్గా మిమ్మల్ని మేనేజ్మెంట్ ట్రైనీ కింద తీసుకుంటారు. తర్వాత మిమ్మల్ని అసిస్టెంట్ మేనేజర్గా అయితే గ్రేడ్ 2గా అయితే పర్మనెంట్ అనేది చేస్తారనమాట. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే 25th November 2025 వరకు మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అనేది ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి జనరల్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మాత్రం ఇక్కడ మనకి సిఏ ఐసీడబ్ల్యూఏ కాకుండా మిగతా అన్ని పోస్టులకు కూడా మినిమం 18 నుంచి 27 ఇయర్స్ లోపు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. అండ్ ఓబీసీ వాళ్ళైతే 30 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 32 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. పీడబ్ల్యూడీ వాళ్ళకి మీకు 37 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో దీనికి సంబంధించి ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ అవి చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీస్ డీటెయిల్స్ విషయానికి వచ్చినట్లయితే టోటల్గా మనకి ఒక జాబ్ నోటిఫికేషన్ ద్వారా 80 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఇందులో 7 వేకెన్సీస్ అనేవి పీడబ్ల్యూడీ కేటగిరీకి అయితే కేటాయించారు. మిగతా వేకెన్సీస్ వచ్చేసి దాదాపు అన్ని క్యాస్ట్ల వరకు వేకెన్సీస్ ఉన్నాయి. మెయిన్ ముఖ్యంగా మనకి జనరల్ కేటగిరీ అంటే యూఆర్ కేటగిరీలో వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ కేటగిరీ ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. వేకెన్సీస్ ఇక్కడ మనకి డిసిప్లిన్ల వారిగా అయితే ఇచ్చారు. ఎలక్ట్రానిక్స్ విభాగంలో 32, మెకానికల్ 27, ఎలక్ట్రికల్ 6, సివిల్ 2, కంప్యూటర్ సైన్స్ 4, ఫైనాన్స్ 5, హ్యూమన్ రిసోర్స్ వచ్చేసి 2 వేకెన్సీస్ అనేవి కేటాయించడం అనేది జరిగింది. అయితే జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎవరైతే బీఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేస్తుంటారో సో వాళ్ళందరూ కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. ఎలక్ట్రానిక్స్కి సంబంధించి డిసిప్లిన్లో వేకెన్సీస్కి ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ, ఫస్ట్ క్లాస్ అంటే ఏం లేదు, మినిమం మీరు 60% మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది ఇంజనీరింగ్ విభాగంలో కానీ టెక్నాలజీ విభాగంలో కానీ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మీరు 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేసినా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. బీఆర్ బీటెక్ పాస్ అయితే సరిపోతుంది. మీకు ఎలాంటి గేట్ స్కోర్తో కూడా పని లేదు కాబట్టి సో బెస్ట్ జాబ్స్ అనేది చెప్పుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్కి సంబంధించినటువంటి విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్కి మాత్రం ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే మీరు ఎంబీఏ చేసినా లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ హెచ్ఆర్ కానీ పిఎం లేదా ఐఆర్, పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రీ రిలేషన్స్, సోషల్ సైన్స్, సోషల్ వెల్ఫేర్, సోషల్ వర్క్ ఈ యొక్క డిసిప్లిన్లో మినిమం 2 ఇయర్స్ డ్యూరేషన్తో చేసినటువంటి వాళ్ళు ఎంబీఏ వాళ్ళకు కూడా ఇక్కడ నోటిఫికేషన్లో అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. నోటిఫికేషన్ గురించి క్లియర్గా చెప్పేస్తాను కదా. మెకానికల్, ఎలక్ట్రానిక్స్ ఈ విధంగా మనకి డిసిప్లిన్స్ ఉన్నాయి కదా, వాటికి సంబంధించినటువంటి డిసిప్లిన్లలో మీరు ఇక బీఆర్ బీటెక్ పాస్ అయితే సరిపోతుంది. నోటిఫికేషన్లో 4th పేజీలో మీకు అన్ని సబ్ స్ట్రీమ్స్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారు. ఒకసారి కావాలంటే ఒకసారి చెక్ చేయండి. అండ్ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా పే చేయాలి. అయితే ఫీజు వచ్చేసి ఎవరెవరికి ఫీ లేదంటే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఫీజు అనేది లేదనమాట. వీళ్ళు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు మాత్రమే 500 రూపీస్ ఆఫ్ అప్లికేషన్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేయాలి. ఇండియన్ నేషనల్స్ అందరికీ కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా మనకి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. మన సొంత రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైజాగ్లో, మన తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లోనే పోస్టింగ్స్ కల్పిస్తున్నారు కాబట్టి ఇంత మంచి ఆపర్చునిటీ అనేది మీకు మళ్ళీ రాకపోవచ్చు కాబట్టి ఎవరు కూడా ఈ నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. సో మీకు ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు ఆల్రెడీ. 11th జనవరి రోజు మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయబోతున్నట్లుగా ఇక్కడ ఎగ్జామినేషన్ డేట్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ వీడియో ఎంతమందికి కావాలి డెఫినెట్గా లైక్ చేసి కామెంట్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా లైక్ చేసి మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకొని నాకు కొంచెం కూడా హెల్ప్ఫుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.